నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ స్థానిక సంస్థల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే మొదలుపెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉన్న అన్ని రకాల ఎన్నికలను మాత్రం 45 రోజుల్లో పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘానికి మాత్రం ఎలా సాధ్యాల గురించి ఒకసారి పరిశీలించాలి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, అలాగే రిజర్వేషన్ల ఖరారుకు ఎన్ని రోజులు పడుతుంది, ఆ ఖరారైన తర్వాత మరి ఒక ఎన్నికకు తేడా ఎంత గ్యాప్ ఉంటే బాగుంటుంది అని చాలా విషయాలు కూడా తెలుసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధికారులు కూడా అన్ని రకాల శాఖల అధికారులు కూడా ఎన్నికలకు ఇక సిద్ధం కావాలి. పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం త్వరితగతిన పూర్తి చేయాలి. ఇక అన్నీ ప్రారంభించిన తర్వాత ఎన్నికలకు వెళ్ళడానికి లక్ష్యంగా అడుగులు వేయాలని కూడా సర్కార్ అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండే. ఇటు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, అలాగే ఇటు మున్సిపల్ శాఖ ఎన్నికలు ఉన్నాయి. ఇలా అన్ని రకాల ఎన్నికలు కూడా పెండింగ్లో ఉండిపోయాయి. పాలక వర్గాలు లేక అభివృద్ధి కూడా కుంటుపడిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాంట్లు కూడా ఆగిపోయింది. ఇటు ప్రత్యేక అధికారుల పాలనలో మాత్రం ఏదో నామమాత్రంగా పాలక మండలి ఏదో నడుస్తుంది. దీంతో ఇక పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇక కులగణన సమస్య అనేది ఉండడంతో దానికి ఒక కొలిక్కి వచ్చేలాగా సర్కార్ అయితే చూస్తుంది. ఒకవేళ రాని ఎడల పార్టీ పరంగానైనా ఎలాగైనా రిజర్వేషన్లను ఇచ్చైనా ముందడుగేయాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగైనప్పుడు కూడా ఆగస్టు 15 లోపే అన్ని రకాల స్థానిక ఎన్నికల్ని పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీపీ, అలాగే మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ కూడా చాలా తక్కువ గ్యాప్తో ఒక ఎన్నిక చాలా తక్కువ గ్యాప్తో వరుసగా నోటిఫికేషన్లు వేసి వరుసగా షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క ఎన్నికలు నిర్వహించి పూర్తి స్థాయిలో 45 రోజుల్లో ఆగస్టు 15 లోపే అన్ని రకాల ఎన్నికలు పూర్తి చేయాలని కూడా అనుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ లోపే అయిపోతే ఆగస్టు 15కు అన్ని రకాల పాలక మండళ్ల కార్యాలయాల ముందు జెండాలు ఎగరవేసేలాగా జాతీయ జెండా ఎగరవేసి ఆ రోజు ఒక పండుగలా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు తగినట్టుగా కార్యాచరణ కూడా సిద్ధమవుతుంది. ఇటు రాజకీయ నాయకులు కూడా పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి మాట్లాడినా, మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలనే ఒక అంశాన్ని ఏ కార్యక్రమంలో పోయినా కూడా అదే మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఇక ఎన్నికలకు అన్ని రకాలుగా వ్యూహాలు కూడా పదును కూడా పెడుతున్నట్టు కూడా అధికార పార్టీ తీరు చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రధానంగా రిజర్వేషన్ల అంశం అనేది కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. 42% మరి ఎలా ఇస్తారు? ఒకవైపు ఆమోదం ఉంది, ఇటు అసెంబ్లీలో కూడా దానికి ఆమోద ముద్ర వేశారు, అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం దానికి చట్టం చేస్తుందా, చేయని ఎడల ఎలా ముందడుగేస్తుందా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు మొదటిగా అంటే జూన్లో మాత్రం అంటే జూలైలో పూర్తి స్థాయిలో వరుసగా ఎన్నికలు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. జూన్ చివరి వారంలో లేకపోతే జూలై మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము, ఎన్నికలు నిర్వహించడానికి మా వైపు అంతా కూడా కసరత్తు కూడా సిద్ధంగా ఉంటుందని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సర్కారుకి అయితే చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫైనల్ డిసిషన్ అంటే ఎప్పుడు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలనే దానిపైన మాత్రం ఇక తెలంగాణ సర్కారే ఇక ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినవి కూడా పూర్తి చేయాలని కూడా చూస్తుంది. ఎందుకంటే ఎక్కువగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గ్రామీణ స్థాయిలో జరగాల్సి ఉండగా అక్కడ రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాతనే ఇక ఎన్నికల్లోకి వెళ్ళాలని కూడా ప్లాన్ చేస్తుంది. ఇప్పటివరకు 4 ఎకరాల లోపున్న వాళ్ళకే రైతు భరోసా అందింది. ఇక త్వరలో 4 ఎకరాల పైన ఉన్న వారికి కూడా రైతు భరోసా ఇవ్వడానికి ఇటు వ్యవసాయ శాఖ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటన కూడా చేసింది. ఇక ఆర్థిక శాఖ కూడా నిధులు జమ చేయడానికి ఏర్పాటు చేస్తుంది. ఇక చాలా పథకాలు ఇటు రాష్ట్రంలో అందాల్సిన చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వరుసగా ప్రారంభించేలా అధికారులకు మాత్రం ఒక డేట్లు కన్ఫర్మ్ చేసేలాగా ఒక క్యాలెండర్ తయారు చేయాలని కూడా సూచించడంతో అధికారులు కూడా అదే పనులు నిమగ్నమయ్యారు. ఇలా మొత్తానికి జూన్ చివరి వారంలో లేకపోతే జూలై మొదటి వారంలో స్థానిక సంస్థలకు సంబంధించిన వరుసగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఆగస్టు 15 లోపు
ఇక పూర్తి స్థాయిలో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసి ఆయా కార్యాలయాల ముందు కొత్త పాలక మండలి మాత్రం జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని చేస్తే ఒక కన్నుల పండగలా ఉంటుందని కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం ఒక ప్రణాళిక అయితే రచించింది. మరి సాధ్యాలు మరి అనుకున్నట్టుగా అవుతాయో లేదో మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే కులగణన అనేది ఒక లింక్ ఉంది, 42% బీసీలకు రిజర్వేషన్ అనేది ఒకటి ఉంది. దాన్ని ఎలా వ్యూహాత్మకంగా ఎలా దాన్ని చేస్తారు, ఎలా అమలు చేస్తారు, అమలు కాని పక్షంలో పార్టీ పరంగా ఇస్తారా లేదా, మరి ప్రతిపక్షాల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది కూడా చాలా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే మాత్రం ఆగస్టు 15 లోపు అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల కోసం అయితే నిర్వహించడానికి ఇక సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అందుకు తగిన కార్యాచరణ కూడా సిద్ధమవుతుంది. ఇటు అధికారులతో రివ్యూలు నిర్వహించడం, బహిరంగ ప్రకటనలు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు చేస్తుండడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా తెలంగాణ సర్కార్ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా కూడా ఇక సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి అనుకున్న సమయానికి ఈసారైనా మరి ఎన్నికలు జరుగుతాయా, మరొక కారణం వల్ల మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఇంకాస్త ఎంత వీలైతే అంత తొందరగా నిర్వహిస్తే బాగుంటుందన్న యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.